హలో గాయ్స్, ఇవాళ మేము ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నామంటే కంబళిపురాలో ఉన్న కట్టేరమ్మ గుడికి అయితే వెళ్ళాలనుకుంటున్నాం. నాన్న ఆఫీస్లో చాలామంది చెప్పారంట అక్కడికి వెళ్ళాము, మీరు ఒకసారి వెళ్ళండి అని చెప్పేసి. ఇంకా రిలేటివ్స్ కూడా చెప్పారు వెళ్ళండి అని చెప్పేసి. రిలేటివ్స్ వెళ్ళినప్పుడు మాకు కుదరలేదు. ఇంకా ఈ సండే నాన్న ఫ్రీ ఉన్నారు, ఇంకా నాకు కూడా ఆఫీస్ లీవ్ కాబట్టి వెళ్దామని చెప్పాను. ఇంకా మార్నింగే లేచి రెడీ అయ్యాము. యూజువలీ బెంగళూరులో ట్రాఫిక్ ఎలా ఉంటుందని అందరికీ తెలిసిందే, కానీ ఇవాళ మా అదృష్టం ఏంటో ట్రాఫిక్ అయితే ఎక్కువ లేదు. మా ఇంటి దగ్గర నుండి అయితే 25 కిలోమీటర్స్ ఉంది హొస్కోటెకి. హొస్కోటె నుండి కంబళిపుర 10 కిలోమీటర్స్ ఉంది. యూజువలీ ఇక్కడ బస్ ఫెసిలిటీ అయితే ఎక్కువ లేదు, ఆటోస్ అయితే ఉన్నాయి. ఓన్ వెహికల్లో అయితే చాలా బెటర్, వెళ్ళొచ్చు. సో ఫైనలీ కంబళిపురాకి అయితే రీచ్ అయ్యాము. చూడండి ఎండలు ఎలా మండిపోతున్నాయి. బెంగళూరులో ఈ మధ్య ఎక్కువ వర్షాలు పడేది, అలాంటిది ఇవాళ అయితే ఫుల్ ఎండలు. లోపలికైతే వెళ్తున్నాము. జనాలు చూడండి ఎలా ఉన్నారు, వామ్మో ఎంతమంది ఉన్నారు చూడండి. మాకు ఇక్కడ నుండి లోపల అమ్మవారిని చూడడానికి 1/2 అవర్ పట్టింది, అంత పెద్ద క్యూ ఉంది. ఎలాగో మొత్తానికి ఆ క్యూ అయితే దాటుకొని అయితే లోపలికి వచ్చేసాము. చూడండి జనాల్ని, వామ్మో ఎంత జనాలు అయితే ఉన్నారు. ఫైనలీ కట్టేరమ్మ విగ్రహం, పెద్ద విగ్రహాన్ని అయితే అమ్మవారిది చూసాము. మనం ఎన్ని ప్లేసెస్ తిరిగినా సరే గుడి అనగానే మనకి ఒక పాజిటివ్ వైబ్ అనేది వస్తుంది. ఇక్కడ జనాలు చాలా నమ్ముతారు, వాళ్ళ కోరికలు ఏవి కోరుకున్నా నెరవేరుతాయని చెప్పేసి. దానికోసం వాళ్ళ మనసులో కోరికని ఒక చీటీలో రాసేసి ఒక టెంకాయ తీసుకొని ఆ టెంకాయలో ఆ చీటీని కట్టేసి, అక్కడ కనిపిస్తుంది కదా మర్రి చెట్టు, ఆ మర్రి చెట్టుకి ఆ టెంకాయని కట్టేసి ఒక 108 ప్రదక్షిణాలు, వాళ్ళ మనసులో ఏంటనుకుంటే అన్ని ప్రదక్షిణాలు చుట్టేసి ఆ టెంకాయని ఆ మర్రి చెట్టుకు కడతారు. ఇక్కడ అమావాస్యకు అయితే ప్రత్యేక పూజలు జరుగుతాయి. దృష్టి అలాంటివి ఏమైనా అయినా కూడా ఈ గుడిలో దృష్టి తీసిస్తారు. ఇక్కడ కాటేరమ్మ దేవాలయంతో పాటు మునీశ్వర స్వామి విగ్రహం కూడా ఉంది, అక్కడ కూడా పూజలు బాగా జరుగుతాయి. ఇంకా గుడి లోపలికి అయితే వెళ్తున్నాం. అక్కడ అమ్మవారి విగ్రహాన్ని ఫోటో తీసుకోవడానికి అయితే అలో చేయరు. ఇంకా దర్శనం చేసుకొని గుడి బ్యాక్ సైడ్ వెళ్తుంటే అక్కడ అందరూ కాయిన్స్ అయితే అతికిస్తూ ఉన్నారు. ఇక్కడ మహిమ ఏంటంటే ఆ కాయిన్స్ని గుడి వెనకాల ఉన్న గోడకి అతికిస్తే అది అతుక్కుంటే కోరిక నెరవేరుతుందని ఇక్కడ జనాలు నమ్ముతారు. ఇంకా నాన్న కూడా ట్రై చేద్దామని కాయిన్ తీసుకొని మనసులో ఏదో కోరుకొని గుడికి అయితే గోడకైతే అతికిచ్చారు. ఇంకా అదైతే అతుక్కుంది. ఇంకా దర్శనం చేసుకొని అయితే ఇంకా బయటకైతే వచ్చాము. ఇంత ఎండ ఉండడం వల్ల ఇంకా చల్లగా ఏమైనా తాగాలైతే అనిపించింది. ఇంకా అట్లా వెళ్తుంటే ఇంకా చెరుకు పాలు కనిపించింది. ఇంకా మేమంతా చెరుకు పాలు తాగేసి ఇంకా ఇంటికి బయలుదేరాము అని చెప్పేసి బయలుదేరాము. అట్ ద ఎండ్ ఒక పీస్ఫుల్ డే అని అయితే అనిపించింది. థ్యాంక్ యూ గాయ్స్, బాయ్.